అయ్యప్ప స్వామి వారి దగ్గరికి వెడితే మాత్రం మీరు వెళ్ళడానికి ఒప్పుకో. మధ్యలో గురువు ఉండాలి. గురువు ఉండి పంపించాలి శిష్యుణ్ణి. ఎందుకండి అలాగా అంటే ఆయన పట్టిన ముద్ర సామాన్యమైన ముద్ర పట్టలేదు, చిన్ముద్ర పట్టారు. ఇది దక్షిణామూర్తి ముద్ర అని పేరు దీనికి. ఈ ముద్ర పట్టిన వాడి దగ్గరికి వెళ్ళాలి అంటే మామూలుగా కోరికుంటే మీరు కోరికతోటి వెళ్ళిపోవచ్చు. ఒకే భగవంతుడి యొక్క ఇతర మూర్తుల దగ్గరికి వెళ్ళొచ్చు, శ్రీశైలం వెళ్ళొచ్చు, వెంకటాచలం వెళ్ళొచ్చు. కానీ మీరెడుతున్నది జ్ఞానం కోసం వెడుతున్నారు. జ్ఞానం కోసం వెళ్ళినటువంటి భక్తుడు మిగిలినటువంటి భక్తుల కన్నా స్థాయి పెద్దది. అందుకని అటువంటి వాడికి ముందు వైరాగ్యం కావాలి. ఏమిటో ఈ సుఖాలేమిటో, ఈ కష్టాలేమిటో, ఈ శరీరం ఏమిటో, ఈ బంధుత్వాలేమిటో, అసలు ఏంటండి ఇవన్నీ, అసలు ఎక్కడి నుంచి వచ్చింది, ఎందుకు వచ్చాను ఈ ప్రపంచంలోకి అని తాపత్రయ పడిపోయి లోపల మనస్సు ఎలాగైనా సరే అసలు తత్వం తెలుసుకోవాలన్న విపరీతమైనటువంటి జిజ్ఞాస పెరిగితే అటువంటి వాడికి భగవానుడు ఒక దారి చూపిస్తాడు. ఆయన గురువు.